చెప్పండి. సో మనం నెప్పల్లి ఐకానిక్ 2 మన ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. చుట్టుపక్కల చాలా వెంచర్లు ఉన్నాయి. ఇది చూస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏపీసీఆర్డీఏ ఆఫీస్కి అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కోర్ టీం మనం వెళ్ళినప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ ఇన్పుట్ ఏంటంటే అండి, రేపు వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ప్రతిపాదనలో ఉండి ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో మన ప్రాజెక్టు కరెక్ట్గా 1 కిలోమీటర్ పాయింట్ 200 మీటర్స్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఎవరో చెప్పింది కాదు, ఏపీసీఆర్డీఏ వాళ్ళు మనకి క్రాస్ వెరిఫికేషన్స్లో 1-2 సార్లు మనం చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనందరం లోకల్ వాళ్ళమే, ఇక్కడ నుంచి వచ్చే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చాం, డొంక రోడ్ నుంచి వచ్చాం. డొంక రోడ్ నుంచి వచ్చే క్రమంలో చాలా వెంచర్లు తగిలినాయి, అన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాం. రేపు ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ఏదైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రైతు ఉన్నారండి, పక్కనే కోళ్ల ఫారం, ఆపేసిన కోళ్ల ఫారం ఉంది. ఈ రైతుని కదిలించండి, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుందంటే ఆయన చూపిస్తాడు. వెరీ నియర్ బై మనం ఉండబోతున్నాం రేపు వస్తున్న ఈ ప్రాజెక్ట్లో. సెకండ్ థింగ్, మీకు బాగా తెలుస్తుంది, ఫార్మ్ ల్యాండ్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు, ఏ బిట్ అయినా కూడా డొంక రోడ్డుకు ఒక ఫేజింగ్ ఉంటుంది, మెయిన్ రోడ్ హైవే దానికి ఒక ఫేజింగ్ ఉంటుంది. మొన్న మా లోకేష్ గారు ఒకటి డీల్ క్లోజ్ చేశాడు. డొంక రోడ్లో 3.5 కోట్లు 4 కోట్లు చెప్తే, హైవే బిట్లో 3.5 కోట్లు 4 కోట్లు చెప్తే, డొంక రోడ్లో 1.5 కోటికి లేపాడు. నా ప్రాజెక్టు, మన ప్రాజెక్టు, మనందరి ప్రాజెక్టు నెప్పల్లి నుంచి కుందేరు వెళ్ళే గ్రామంలో ఈ ప్రధాన బస్ రూట్గా అనుకుని ఉన్న ప్రాజెక్టు. రిమైనింగ్ వెంచర్లు అన్నీ కూడా డొంక రోడ్ ఫేజింగ్ అనే చెప్పుకోవాల్సిందే వాళ్ళు. వాళ్ళకి మెయిన్ రోడ్ యాక్సెస్ అనేది లేదు, మన దానికి మాత్రం అద్భుతంగా మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంది. ఇది మొత్తం 9 ఎకరాలు బిట్టండి, 7.1 ఎకర్స్ ప్రాజెక్టు కరెక్ట్గా ఏపీసీఆర్డీఏ కరెంట్ అప్రూవల్తో ఉన్నది. మనం ఈ ప్రాజెక్ట్ని అద్భుతంగా ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేయబోతున్నాం, తప్పకుండా ఎక్స్పాండ్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ని. ఓకేనా? 14,999 ప్రైజ్ రేంజ్ పెట్టామండి కరెంట్లీ. లాంచింగ్ ఆఫర్ కింద 14,999 ప్రైజ్ రేంజ్ అనేది కరెంట్లీ రన్ అవుతుంది. ఈ కోళ్ల ఫారం అనేది కరెంట్లీ రన్నింగ్లో లేదు, ఆల్మోస్ట్ ఆల్ స్టాప్ చేసి కూడా 2 years అవుతుంది. ఓకేనా? సూన్ ఈ కోళ్ల ఫారం బిట్ కూడా మనం ఆక్యుపై చేసి మన ప్రాజెక్ట్లో కలుపుకునే డిస్కషన్స్ కూడా చైర్మన్ సారు డిస్కస్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఒక ప్రపోజల్లో ఉంది, నేను రివీల్ చేయడం అని కాదు. సూన్ ఇది చాలా మంచి అద్భుతమైన వెంచర్ అవుతుందండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇన్వెస్టర్ ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాడో, ఫ్యూచర్లో అతి దగ్గరలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి రేపు మంచి అప్రైజల్ అతనికి కనబడిపోతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, ఈ ఏరియా రూపురాకలు అద్భుతంగా మారుతాయి. ఎగ్జాంపుల్, గన్నవరం ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ నా బ్రదర్ నన్ను ఒక 2020 టైంలో నాకు చూపించినప్పుడు నేను కూడా ఇక్కడ ఏమొస్తుందిలేండి అని మాట్లాడా. ఈరోజు కట్ చేస్తే 35,000, 40,000, 45,000 ఇన్నర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న బిట్లకు చెప్తున్న రేట్లు. సో ఎటు చూసుకున్న ఫ్యూచర్లో పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బిట్ అండి. మన ప్రాజెక్ట్ మళ్ళీ చెప్తున్నా, మన ప్రాజెక్ట్ ఎలాంటి డొంక రోడ్డు ఫేసింగ్లో లేదు. ప్రధానమైన రోడ్డు ఏదైతే నెప్పల నుంచి కుందేరు, ఇది ఇక్కడ నుంచి కుందేరు స్టార్ట్ అయిపోద్ది. మన ప్రాపర్టీ ఎలాంటి కాలనీలకి బ్యాక్ సైడ్ లేదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టర్ ఒకటే ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఇన్వెస్టర్ మెయిన్లీ ఏం ఆలోచిస్తున్నాడు అంటే, నేను తీసుకునే ప్రాపర్టీ, నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న ప్రాపర్టీ ఏదైనా కాలనీలకి బ్యాక్ సైడ్ ఉందా అని ఆలోచిస్తున్నాడు. అంటే మాస్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందా, లేదు ఇండివిజువల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, చుట్టూ చెరుకు తోటలు, చుట్టూ గ్రీనరీ ఉంటుంది అద్భుతంగా, చాలా చాలా ఇండివిజువల్ ఫీల్ ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ని మాత్రం అద్భుతంగా డెవలప్ చేయబోతున్నాం. సేమ్ మన హైదరాబాద్లో ప్రాజెక్ట్కి సంబంధించి ఎట్లాంటి ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయో, అండర్ డ్రైన్ సిస్టమ్ కానీ అండర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్యాటర్న్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం ఇక్కడ ఇది డెవలప్ చేయబోతున్నాం. ఓకే, మీరు చాలా ప్రౌడ్గా రిప్రజెంట్ చేయొచ్చండి ఈ ప్రాజెక్ట్ని మాత్రం. అది మెయిన్ మనకి ప్లస్ ఏంటంటే మెయిన్ రోడ్, బస్ రోడ్డు. మెయిన్ రోడ్ ఆనుకుని దిగుతాం మనం. బస్ రోడ్ బీటీ బ్లాక్ టాప్ రోడ్ ఏంటంటే ఇది బస్ రోడ్, ఇది కనెక్టివిటీ నెప్పల్లి టు కుందేరు వెళ్ళి బస్ రోడ్. సో ప్రాజెక్ట్ కూడా కావాల్సినంత ఎక్స్పాన్షన్ ఉంది మనం వెనకెళ్ళడానికి. మధ్యలో ఉండి డొంక రోడ్లో ఆనుకొని ఉన్నది రోడ్ యాక్సెస్ మాత్రం అద్భుతంగా ఉన్న ప్రాజెక్ట్ ఇది.
ఫ్యూచర్ మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఎవరైతే ఇన్వెస్టర్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడో పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందన్నమాట ఇది. అండ్ 14,999. ఎస్ 14,999 కింద లాంచింగ్ ఆఫర్ పెట్టాము. ఈస్ట్ ఫేజింగ్ కానీ కార్నర్ ఫేజింగ్ కానీ అది ఎక్కడైనా ఛార్జ్ చేసేదే, దాని ప్రకారం మనం చేసి చేద్దాం. షూర్ సార్. డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ అయితే మాత్రం ఆధురి గ్రూప్ ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసి వచ్చిందో ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేసి చూపిస్తామండి మనం. దీంట్లో ఏమి ఇస్తున్నారు సార్? సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెయిన్గా మన బ్రోచర్ లాంచ్ ఈవెంట్ అప్పుడు మనం చేసింది ఏంటంటే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఉంటుంది, 40 ఫీట్ రోడ్ 30 ఫీట్ రోడ్ బీటీ రోడ్స్ ఉంటాయి, కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది, అవెన్యూ ప్లాంటేషన్ అనేవి ఉంటాయి, స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ అనేది మనం అద్భుతంగా క్రియేట్ చేయబోతున్నాం విత్ సోలార్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే అప్డేటెడ్గా క్రియేట్ చేయబోతున్నాం. అండర్ డ్రైన్ సిస్టమ్ అనేది ఉంటుంది, వాటర్ పైప్ లైన్ సిస్టమ్ చేస్తాము, వాటర్ పైప్ లైన్ కూడా పర్ఫెక్ట్గా యాక్సెస్ క్రియేట్ చేస్తాము, చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అద్భుతంగా చేస్తాం. అండ్ వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఒకటి వస్తుందన్నమాట, గ్రీన్ పార్క్ ఒకటి ఉంటుంది. సో ఏదైనా దీన్ని రేపు ఫ్యూచర్లో పెట్టిన ఇన్వెస్టర్ రెడీ టు కన్స్ట్రక్ట్ ఫేజ్ని తీర్చిదిద్దే విధంగా దీన్ని ఇక్కడ క్రియేట్ చేయబోతున్నాం సార్. హైదరాబాద్లో ఉన్న ప్రాజెక్ట్స్ నేను ప్రత్యక్షంగా చూసా, మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి అయినా చూడొచ్చు. ఒక షాద్ నగర్లో మనం ఎలాంటి డెవలప్మెంట్స్ చేసాము, హైదరాబాద్ సరౌండింగ్స్లో మన ప్రాజెక్ట్స్ ఎలాంటి డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్నాయి అనేది. కస్టమర్ పాయింట్ ఆఫ్ అయితే మాత్రం డెఫినెట్లీ అతను ఒక మంచి రిటర్న్స్ చూస్తాడు సార్ ఫ్యూచర్లో అయితే మాత్రం. ఇది మనం కూడా చాలా ప్రౌడ్గా రిప్రజెంట్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్స్ని. ఇందులో హౌసెస్ ఏమైనా కడుతున్నారు సార్? సార్ ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే దీన్ని తీసుకురావట్లేదండి. ఓకే. దీన్ని ఓన్లీ ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ అయితే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డెవలప్మెంట్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉంది, ఈ ఖాళీ ల్యాండ్ని బేస్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు దీని రూపురేఖలు మారుస్తాం. అది బాగుంది. బట్ సూన్ మాత్రం దీని స్ట్రక్చర్ అంతా కూడా ఒక విల్లా కన్స్ట్రక్షన్ ఫేజ్ని తీసుకొచ్చే పరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక లోపలికి వచ్చి పొలాల మధ్యలో సిటీ లోపల నుంచి బయటకు వచ్చి పొలాల మధ్యలో ఒక ఇండివిజువల్ హౌస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. ఒకవేళ క్రియేట్ చేస్తే మనం తప్పకుండా ఫ్యూచర్లో క్రియేట్ చేస్తాం సార్ అది. ఓకే సార్. సో ప్రాజెక్ట్ హైలైట్స్ ఇవే ఉన్నాయి. ఒకసారి మీరు క్లియర్గా చూడండి, ఈవెన్ మ్యాప్ హైలైట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అవును. సో అవుటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా చాలా నియర్ బై ఉంది. ఏపీసీఆర్డీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు రిప్రజెంట్ చేసిన పాయింట్ ఏంటంటే కరెక్ట్గా ఇది కిలోమీటర్ పాయింట్ 200 మీటర్స్ దగ్గరలో ఉందండి ప్రాజెక్ట్. ఆల్రెడీ 400 మీటర్స్ 500 మీటర్స్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కూలింగ్లో హోల్డ్లో ఉన్నాయి. ఎటు చూసుకున్నా కూడా ఒక కిలోమీటర్ లోపల ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కొంత రిస్క్ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏవి రిస్క్లో లేవు అంటే ఒక కిలోమీటర్ పైన ఉన్నవి, అంటే అవుటర్ రింగ్ రోడ్కి వస్తున్న దానికి ఒక కిలోమీటర్ పైన ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అవి చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, ఫ్యూచర్లో గుడ్ రిటర్న్స్ వస్తాయి. దిస్ ఇస్ ద నోటెడ్ పాయింట్. మీరు క్లయింట్స్ కూడా ఇదే కన్వే చేయండి సార్. షూర్ సార్. అది ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ మన టీం కాబట్టి నేను ఇది పర్సనల్గా చెప్తున్నాను. డెవలప్మెంట్ ఎన్ని నెలల్లో చేస్తారు సార్? సార్ డెవలప్మెంట్ అనేది యాజ్ పర్ ద నామ్స్, కంపెనీ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం త్వరగానే ఉంటాయండి. డిలేస్ ఏదో ఇయర్లీ పాయింట్ ఆఫ్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా 15-20 డేస్ నుంచి జరుగుతున్న థింగ్స్ అండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను 15-20 డేస్ నుంచి శరవేగంగా జరుగుతున్న వర్క్స్ అనేవి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఆగవు, ఏవి కూడా బ్యాక్ స్టెప్ వేసే విధంగా మన అభివృద్ధి చేయదు. మనం ముందుకెళ్ళి ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసే పరంగానే మన డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ ఏ విధంగా ఇస్తారు కస్టమర్కి? సార్ డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చండి. వాళ్ళు రావచ్చు, కస్టమర్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నాడో అతనికి డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా చూపిస్తాం. ఇక్కడనే కాదు హైదరాబాద్లో కూడా మాకున్న ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ క్లియర్ వ్యూ అనేది మా దగ్గర ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులు అనేవి మనకు అసలు క్రియేట్ చేయము. ఫస్ట్ కంపెనీ విల్ టేక్ కేర్ ద ఇనిషియేషన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ అండి. సార్ ఎల్పీ నెంబరు, ప్రొసీడింగ్ సంబంధించింది ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ అన్నీ క్లియర్గా ఉంటాయి సార్, అన్నీ క్లియర్గా ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాతనే కస్టమర్కి రిప్రజెంట్ చేయొచ్చు. కస్టమర్ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే డిసిషన్ తీసుకొని ముందుకు రావచ్చు. సో ల్యాండ్ అంతా కూడా కంపెనీ పేరు మీద ఉంది. ఫస్ట్ పాయింట్ కంపెనీ ఇనిషియేషన్ థింగ్లోనే ఉంటుందన్నమాట. ఓకే పేరు మీద లేదు. ఏమంటే లేదండి, మనం అసలు డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా తీసుకొని ముందుకు వెళ్ళేలాగా ఉండదు. ఏదైనా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం తీసుకొని మన రిప్రజెంటేషన్తోనే మనం ముందుకెళ్తాం. ఓకేనా? సో ఇందులో అది సార్ చెప్పిన విధానం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి కూడా, ఒక సామాన్య వ్యక్తికి కూడా అందుబాటులో ఉన్న ధర, అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి స్టార్టింగ్ 126 గజాల దగ్గర నుంచి కూడా మనకి ఈ అధూరి గ్రూప్లో నెప్పల్లి దగ్గర ఉన్నటువంటి తార్ రోడ్డు కానుకున్న ఈ వెంచర్లో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. సార్ చెప్తున్న విధంగా మన విజయ్ గారు చెప్పిన ప్రకారంగా ఏంటంటే ఇంకా ఎక్స్టెన్షన్, ఇప్పుడు ప్రజెంట్ 7.5 ఎకరం ఏదైతే ఉందో దానికి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకో 10 ఎకరాలు కూడా కలిసే అవకాశం ఉందన్నారు. మీకు కనపడుతుంది చూసారా, ఆ లొకేషన్ వైజ్గా కూడా ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. సార్ చిన్న విషయం సార్, ఎండి గారు మీరు
ఈ ఆంధ్ర కానీ 3 స్టేట్లు ఎక్కడైనా ఫ్లాట్ కొంటే రిసార్ట్స్ ఏదో అవైలబుల్ అన్నారు హైదరాబాద్లో, యా దాని గురించి చెప్తారు ఒకసారి. తప్పకుండా ఉందండి. ఇది చైర్మన్ గారు హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలిలో జరిగిన మా ఒక పెద్ద ఈవెంట్లో చైర్మన్ గారు ఇది క్లియర్గా రిప్రజెంట్ చేశారు. హైదరాబాద్లో ప్లాట్ తీసుకున్నా, ఏ ఏరియాలో ప్లాట్ తీసుకున్నా, ఏ సిటీలో ప్లాట్ తీసుకున్నా, ఏ స్టేట్లో ప్లాట్ తీసుకున్నా వాళ్ళకి మంచి రిసార్ట్ సదుపాయాలు హైదరాబాద్లో క్రియేట్ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నెప్పల్లో తీసుకున్నా, పామర్లో తీసుకున్నా, కాజా టోల్గేట్ తీసుకున్నా హైదరాబాద్ రిసార్ట్స్లో అవైలబుల్. అదే సార్, అది చైర్మన్ గారు వీడియో ఒకటి మీకు క్లియర్గా పంపిస్తాను. ఓకే. మీరు అది అసోసియేట్స్కి క్లియర్గా చూపించండి, మన క్లయింట్స్కి కూడా క్లియర్గా చూపించండి. ఒక్కసారి మాట ఇచ్చారంటేగా చైర్మన్ గారు మాత్రం ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారండి. అది డెవలప్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, మేము ఇచ్చే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా. ఇది మీరు తప్పకుండా కస్టమర్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి క్లియర్గా ఇది రిప్రజెంటేషన్ చూపించవచ్చు. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఇదండి టీఎల్పీ నెంబరు సతీష్ గారు 1168, మీరు చూస్తున్నారు కదా, టీఎల్పీ నెంబరు 11680248, ఎల్పీ నెంబర్ కంకిపాడు 2025. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. లాస్ట్లో మీ ఒక డెవలప్మెంట్ గురించి చెప్పండి సార్, గురించి ఫైనల్. డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పానన్నా. ఓకే, థ్యాంక్ యూ.